Terrorism down down. Terrorism down down. Khabardar. Pakistan khabardar. Khabardar khabardar. Pakistan terrorism down down. Terrorism down down. Bharat Mata ki jai. Bharat Mata ki jai. Terrorism down down. Terrorism down down. Bharat Mata ki jai. Pakistan down down. Khabardar khabardar. Pakistan khabardar. Bharat Mata ki jai. 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 సార్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ అన్ఫార్చునేట్ ఒకేషన్ మన భారతదేశంలో జరిగింది. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అనేది. టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఒక 26 మంది టూరిస్ట్ని, అంటే అమాయకుల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపారు. దిస్ హ్యాపెన్. సో దేశం మొత్తం అండ్ ఐ థింక్ రావట్లేదయ్యా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున వాళ్ళ ఛాంబర్ ఈ క్యాండిడేట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ హియర్. అండ్ మన సపోర్ట్ కూడా మీ ద్వారా గవర్నమెంట్కి కానీ అండ్ రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వాలి. మన స్టాండ్ ఏంటి అనేది. సో మీ ద్వారా రీచ్ అవుతుందని కోరుకుంటూ ఐ లాస్ట్ నెక్స్ట్ పర్సన్ టు టాక్. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపమ్ రెడ్డి గారు. పహల్గామ్ అటాక్ చాలా బాధాకరం అండి. అండ్ అందరం ఒక ఇండియన్ గా దీన్ని ఖండించాలి. క్షమించడానికి నేరం. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో ఆ ఫ్యామిలీస్ అందరికీ మా కండోలెన్సెస్ అండ్ మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. అట్ దిస్ జంక్చర్ ఎంటైర్ నేషన్ ఇస్ విత్ ది పీపుల్ హూ ఆర్ డిసీజ్డ్. చనిపోయిన వాళ్ళు ఎవరు మొత్తం నేషన్ మొత్తం వాళ్ళతో ఉంది. అండ్ ముందు ముందు జరగకుండా వీ నీడ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అండ్ వీ విల్ కీప్ డూయింగ్ ఇట్. జై హింద్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టిఎస్ రాంప్రసాద్ గారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన టూరిస్ట్ 26 మందిని సంహరించడం ఇదంతా కూడా మనం ఖండించాల్సిన విషయం. ఇక ముందు ఇటువంటి జరగకుండా మన ప్రైమ్ మినిస్టర్, రక్షణ మంత్రి వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారు. మనం చనిపోయిన వాళ్ళకి జై హింద్. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, సెక్రటరీగా నేను ప్రసన్న కుమార్ గారు. ఇప్పుడు పహల్గామాలో జరిగింది చాలా దారుణమైన విషయం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే చరిత్రలోకి వెళితే చరిత్ర నుంచి ఎప్పుడు తప్పు చేస్తా ఉన్నాం. ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక ఇండియన్ ఒక జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ ఆస్తులు కొనడానికి లేదు, అక్కడ ఉండటానికి లేదు. కానీ అదే పాకిస్తాన్ అయినా పెళ్లి చేసుకుంటే ఆస్తులు కొనొచ్చు, అటు పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంటుంది, ఇక్కడ ఈ సిటిజన్షిప్ ఉంటుంది. దీనిలో ఆ 370 దాన్ని రద్దు చేసిన మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఈ సిస్టమ్ జరిగింది అని అంటే చాలా తీవ్రంగా పరిగణించాలి. ఈ ఉగ్రవాదం నిర్మూలించడానికి ఎనీ ఎక్స్టెండ్ అంటే అవసరమైతే యుద్ధంకైనా వెళ్ళి, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చోట్ల చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కానీ ఇంకో యుద్ధం కానీ జరుగుతున్నాయి. ఇలాంటిది నిర్మూలించాలి. ఒక సామాన్యులు పాపం టూరిస్టులు వెళ్ళాలి, అభంశవం తెలియని వాళ్ళని అమాయకుల్ని వాళ్ళని బట్టలెప్పేసి క్రూరంగా వాళ్ళని చంపడం అనేది మాత్రం అసలు మామూలు విషయం కాదు. ఇది చాలా జాతి మొత్తం కూడా తీవ్రంగా ఖండించి తీవ్రంగా ఇచ్చారు. దీని మీద చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంటైర్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తీవ్రంగా ఖండించి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని దగ్గర అందరూ ఒక నిబద్ధత ఉన్నారు. అదే నిబద్ధతకి వాళ్ళందరికీ మద్దతుగా మనమందరం, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, మన పౌరులుగా ముందు మనం ముఖ్యం కాబట్టి మన భారతీయులుగా మనం భారతీయ హక్కు ప్రకారం డెఫినెట్గా దీన్ని నిర్మూలించి దీన్ని ఒక సక్రమైన పందాలు నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. ఈ మధ్యకాలంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది.
ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నాము అనుకున్న టైంలో ఒక టూరిస్టుల మీద విరుచుకుపడి చేసిన దాడికి ఒక భారతదేశం అంతా ఏమి చేసినా తప్పులేదు. కాబట్టి వారి 26 మంది ఫ్యామిలీసే కాకుండా ఇటువంటి దాడులు మళ్ళా చేయాలంటే భయపడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు దానికి సపోర్ట్గా నిలబడ్డ మన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ, అలాగే వారి వంతు వారు చేస్తే మన వంతు మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగితేనే మనం స్పందించడం కాదు, ముందు ముందు కూడా ప్రజలకు అవేర్నెస్గా ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరించుకొని థియేటర్స్లో కానీ అట్లా అందరిలో కూడా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా మన సైడ్ నుంచి, మన చిత్ర పరిశ్రమ నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అందరూ చాలా జాగ్రత్త పడడానికి కానీ, వెళ్ళే టూరిస్టులకు కానీ, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కానీ ఒక మంచి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాము. కాబట్టి మన వంతు మనం మన చిత్ర పరిశ్రమ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం, మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో ఇండియాలో ఉంటున్నాము, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని మన చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న ఫ్యామిలీస్కి కానీ వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన వంతు మనం అండగా ఉండాలని దానికి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోశాధికారి కొమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. పహల్గాం దాడిని తీవ్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఖండిస్తున్నాం. అలాగే ఆ మరణించిన కుటుంబాలకి మనం సానుభూతి తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు. కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని 140 కోట్ల భారతీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరివి భారతీయులు మనందరివి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరివి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం, మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధను మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 crafts of the Telugu film industry, the entire Telugu film industry with the entire ప్రతి సభ్యుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరమీ 140 కోట్ల భారతీయులు మనమందరమీ ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మంది ఒకటే నినాదం, మనం భారతీయులం, మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్కి గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరమే సంఘటితంగా పోరాటం చేద్దాం, టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ టెర్రరిజం, డౌన్ టెర్రరిజం. Just Art Directors Association Secretary. Today we gather here for the heinous attack happened there in the Pulwama. So from the behalf of Art Directors Association, I am strongly condemned the heinous attack and innocent life those who taken by the terrorist. So we are against the terrorism. We are
always fight for our unity. Thank you. Jai Bharat. నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ మాణిక్. ఈరోజు ముష్కరులు వారికి మనము అగెనిస్ట్గా ఈ ర్యాలీ తీసాము. మన 26 మంది మన ఇండియన్స్ అసలు బాసారు. వారికి సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. తిరిగి పందల చర్యలాగా టూరిజం కోసం వెళ్ళిన టూరిస్టులను మట్టు పెట్టారు. నీచమైన బుద్ధి. వీళ్ళందరికీ ఇలాంటి బుద్ధి నేర్పించి పంపించిన దేశం ఏందో మనకు తెలుసు. ఆ దేశాన్ని మనం మ్యాప్లో లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా మన ప్రధాని మోడీ గారిని కోరుకుంటున్నాను. దాన్ని ముక్కలుగానన్నా చేయాలి ఆ దేశాన్ని, లేదా మొత్తానికి చరిత్రలో పుటలా లేకుండానన్నా చేయాలి. ఇలా మనం ఏం అనకపోతే, మనం సానుభూతి, ప్రేమ, అభిమానము, మన మంచితనం చూపిస్తూ పోతే మన బలాన్ని కూడా బలహీనత అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బలహీనత కాదురా అని చెప్పి వారికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు, బలం అనుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పకపోతే ఎన్నిసార్లు మనం వారిని క్షమించి వదిలేసాము. ఇక క్షమిస్తే మనను మనం క్షమించుకున్న లేనట్టే, మన ప్రజలకు మనం అన్యాయం చేసినట్టే. కాబట్టి ఇది పెద్దల వరకు ఈ మెసేజ్లు వెళ్ళి వాళ్లను మట్టు పెట్టాలి, లేదా చరిత్ర పుట నుంచి వాళ్ళని తూద ముట్టించాలి. ఇకపోతే మనలో ఉన్న ప్రతి భారతీయుడు, ఇండియన్ ప్రతి ఒక్కరు, అది హిందూ కానీ ముస్లిం కానీ, మన దేశం మీద ప్రేమ పెంచుకొని అన్యాయాన్ని ఎదిరించి, ఎవరెవరైతే మన సోదరు కొంతమంది తప్పుదారి బట్టి తప్పులు చేస్తున్నారు, వాళ్లకు మతస్థులే వాళ్ళకు బుద్ధి చెప్పి, ఇలా చేయడం వల్ల మనం చచ్చేది, బతికేది, తినేది, నీరు తాగేది ఇక్కడనే. మనకు అన్నం పెడుతున్న వ్యవసాయవాడు హిందువే, మనకు అన్నం అందిస్తున్న హోటల్స్ వాళ్ళే కానీ ఎవరైనా సరే హిందువులే. ఇక్కడ కులము, మతం, వర్గ విభేదాలు లేవు. ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు చేసినా ఆకలి తీర్చుకోవడానికి అన్ని మతాల వాళ్ళు వండినవే మనం తింటాము. కాబట్టి అన్ని మతాలు ఇలా ఎలా కలిసి ఉంటున్నామో ఈ విషయంలో కూడా మనం కలిసికట్టుగా మంచిగా ఐక్యతగా ఉండి మనను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాము. కోపంలో ఉన్నప్పుడు మనం వేరు కావచ్చు. ఇలాంటి కష్టం టైంలో మనమంతా ఒక్కటే అని ఆవాజ్ దో హమ్ ఏకే అన్న రేంజ్లో ఉండేసి వాళ్లకు బుద్ధి చెప్పాలి పెద్దలు. ఇప్పుడు ట్రిపుల్ సవారీ పోయి అది చేస్తే పోలీసు వాడు చాలానే ఇస్తారు. కానీ అక్కడ ముగ్గురు కూర్చొని దేశానికి నష్టం చేయాలనుకున్న ఆ ముగ్గురికి ఎవరు చాలానే వేయలేము. కాబట్టి వాళ్ళ మత పెద్దలే చెప్పి ఇలా చేయకూడదు అదే అని మసీదులలో కానీ, చర్చిల్లో కానీ, దేవుడాలయంలో కానీ ఏమేమో సూక్తులు చెప్తూ ఉంటాం. ఇది మంచి సూక్తులు, దేశానికి ఉపయోగపడే సూక్తులు చెప్పి మనమంతా ముందుకు ఐక్యతతో సాగిపోవాలన్న ఒక మాట పెద్దలు చెప్తే వాళ్ళలో చిన్న మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా మనమందరం మనమందరం అంటే అన్ని మతస్థుల వాళ్ళమందరం ఒకటే. మనం ఇక్కడే చేస్తాము, ఇక్కడే పుడతాము, ఇక్కడే ఏ జరిగినా మన ఇండియాలోనే మనము. ఇంకో దేశాన్ని ప్రేమించడం వల్ల మనం ఏమి రాదు, మనమే నష్టపోతాము. నువ్వు నీ అమ్మను, నాన్నను, తాతను, ముత్తాతను, నీ పూర్వీకులను దేశం కోసం ఎలాగైతే పాటుపడి వాళ్ళు స్వాతంత్రం తెచ్చారో వాళ్ళందరినీ నువ్వు అగెనిస్ట్గా పోయి అవమానించినట్టే. అది ముందు గుర్తించుకో. నువ్వు చదువుకున్నది ఇక్కడే, నువ్వు చెప్పబడేది ఇక్కడే. కాబట్టి మనం కాపాడుకుంటూ, మన సోదరులను కాపాడుకుంటూ ముందుకు పోవాలి. ఇకనైనా మత ఛాందసం వదిలేసి మంచి మర్యాద తెలుసుకొని ముందుకు సాగిపోతే మీరు కూడా మంచి వాళ్ళలో ఉంటారు. మంచి వాళ్ళు అంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళని అర్థము. నువ్వు నీ ఇంటి కోసం నువ్వు మంచివాడైతే మంచి కాదు. నీవు నీ కోసం బతకకు, నువ్వు ప్రజల కోసం, మంచి కోసం బతికి ఒక్కసారి జీవితంలో 365 రోజులు నువ్వు కష్టపడి ఏదో మంచి ఫ్యామిలీ చూసుకుంటావు. ఒక 5 రోజులన్నా దేశాన్ని ప్రేమించి దేశం కోసము, భక్తి కోసము, మంచి కోసం ఒక 5 రోజులు కేటాయించి ఆ 5 రోజులు నువ్వు 50 సంవత్సరాలు నువ్వు మంచి చేసిన వాడు అవుతావు ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దేశ సమస్యలు అవ్వచ్చు, రాష్ట్ర సమస్యలు అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా పెద్ద దిక్కుగా నేనున్నాను అని చెప్పి వచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అలాగే ఎక్స్-ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా ప్రపంచం యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వారికి ఇక్కడికి వచ్చారు.
వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో పార్లమెంట్కి వెళ్ళాకో సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందుతానికి కారణం ఏమిటంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరికి పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని కథలు వింటే ఎంత బాధ అనిపించిందో తెలియదు. పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దామని వెళ్ళిన వాళ్ళలో భర్త చనిపోయి భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఎంత హృదయ ఉదారికంగా అనిపించిందో చెప్పడానికి తెలియదు. బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు కానీ, తల్లులు పోగొట్టుకున్న పెద్దలు కానీ అక్కడికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద పరిగెత్తే లేడీస్, ముఖ్యంగా మహిళలు పరిగెత్తలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి లేదు. అక్కడ ఒక భర్త భార్యకి తెప్పించి వెంటనే అక్కడ వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, మొహం కడిగేసుకో, బొట్టు చెరిపేసుకో, నువ్వు బొట్టు చెరుసుకోకపోతే నువ్వు హిందూ అని అనుకుంటా, నేను కాల్ చేస్తాడు అని చెప్పి. అంటే ఏ హిందూ స్త్రీ కూడా భర్త బతికుండగా, భర్త పక్క ఉండగా బొట్టు చెరిపేసుకోవడం అనేది ఎవరు చేయరు. కానీ ఆ రోజున పరిస్థితులు తప్పనిసరి పరిస్థితి. అందుకని ఆవిడ కూడా బొట్టు చెరిపేసుకొని ఉరుకులు పరుగుల మీద ఎంత దూరం పరిగెత్తారో, ఎక్కడికి వెళ్ళారో. కొంతమంది మాత్రం బతుకు జీవుడు అనుకుంటూ బయటికి రాగలిగారు. అమాయకులు కొంతమంది, రాలేని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయారు. కేవలం ఒక 5, 6, 8 మందో మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన టెర్రరిజం మూలంగా మన టూరిజం అంతా కూడా బదిలీ అయిపోయింది. ఈ సంవత్సరం కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వెళ్ళారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళటం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాటి బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయింది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజంని మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత అయినా సరే ఎవరు కూడా భయపడకూడదు. ఇవాళ నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను, అసరుద్దీన్ ఓవైసీ గారు కూడా, ఎంపీ గారు, ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదర సోదరీమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అన్ని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. సినిమా పరిశ్రమ అంటే వీళ్ళైనా అని అనుకోక్కర్లేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఏదేమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి, ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చింది అని అంటే నష్టపోయేది మనమంతా మన జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మన అందులో చచ్చిపోతాం.
ఇలాంటివన్నీ కూడా జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు ఇప్పుడు కూడా. కాబట్టి మనకు కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా ఉంటారుదని శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడి మాటలను కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఇలాంటి జరిగిన అవాంఛనీయమైన ఘటనల్ని పూర్తిగా ఖండించాలని, వారు చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటివి జరగలేమో, వీటిని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నామని ముక్తఖండంతో మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారికి, ఆ కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విభాగాల వాళ్ళు అందరూ కలిసి వారికి మా సానుభూతులు ప్రకటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్. అందరికీ నమస్కారం. ఈరోజు పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో అది ఓన్లీ కాశ్మీర్ మీదనే కాదు, మొత్తం ఎంటైర్ ఇండియా మీద జరిగిన దాడి. సో దీన్ని ఖండించడానికి ముందుకొచ్చిన ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, మూవీ అసోసియేషన్, మొత్తం ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏదైతే కార్యక్రమం నిర్వహించారో వాళ్ళందరి పేరున ధన్యవాదాలు. అలాగే డ్యాన్స్ ఫెటర్నిటీ నుండి చనిపోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము. సో టెర్రరిజం ఎక్కడున్నా, ఏ ఫామ్లో ఉన్నా దాన్ని ఖండిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు రాజీవ్. అందరికీ నమస్కారం. టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు. ఒక ముస్లిం పేల్చాడు అంటే వాడు ముస్లిం కాదు. ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, మహాభారతం కానీ, ఏదైనా తీసుకోండి, రామాయణం కానీ, కులానికి సంబంధించింది కాదు టెర్రరిజం. సో ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ అభిప్రాయం తీసుకున్నా, ఏ ఇది తీసుకున్నా మేమందరం దానితో ఉన్నాము. టెర్రరిజం డౌన్. థ్యాంక్ యూ. కులం, మతం, జాతి, ప్రాంతం అనేది లేదు. ఈవెన్ అక్కడ కాపాడటానికి కూడా కొంతమంది లోకల్గా కాశ్మీరు ముస్లిం యువకులు కూడా వాళ్ళు కూడా ప్రాణం చేసిన పరిస్థితి జరిగింది. సో దీంతో టెర్రరిజం ఏ రూపేణా, ఏ కులంలో ఉన్న, ఏ మతంలో ఉన్న, ఏ జాతిలో ఉన్న మొత్తం పెక్కలించాల్సిన అవసరం ఉంది. పెక్కలించడంలో ప్రతి భారతీయుడు బాధ్యత, కర్తవ్యం ఉంది. సో ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున తీవ్రంగా దాని దిగ్భ్రాంతి తెలియజేస్తూ, అందరికీ సానుభూతి తెలియజేస్తూ, అవసరమైతే యుద్ధమైతే అందరం సైనికులుగా పోరాడటానికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ముందుకు వస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. కాదు, చనిపోయిన వాళ్ళకి ఒక 2 నిమిషాలు भारत माता की भारत माता की भारत माता की भारत माता भारत के टेररिज्म आवाज दो, हम एक है, आवाज दो, हम एक है, आवाज दो, हम एक है। भारत माता की जय, भारत माता की जय, भारत माता की